నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకే నారా రోహిత్. రోహిత్ ఈరోజు తన తండ్రి 74వ జయంతి దినోత్సవం సందర్భంగా నారావారిపల్లి వచ్చి ఆయన తండ్రికి అయితే నివాళులు అర్పించారు. అక్కడికి అభిమానులు, మీడియా మిత్రులు అందరూ వచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నకి మీరు రాజకీయాల్లోకి వస్తారంటే ఖచ్చితంగా వస్తాను, అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వస్తానన్న విధంగా నారా రోహిత్ అయితే ఇప్పుడు చెప్పాడు. వాస్తవంగా రోహిత్ మొదటి నుంచి రాజకీయాలంటే ఇష్టమే. రాజకీయాల్లోకి వస్తాను, కాకపోతే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అది సినిమాల్లో వచ్చినటువంటి గుర్తింపు రాజకీయాల్లో ఉపయోగించుకోవడం కాకుండా రాజకీయాల మీద పూర్తి అవగాహన వచ్చాక నేను వస్తాను. కాకపోతే రాజకీయాలు ఎవరో అంటే ఇప్పుడు నా పెదనాన్నో లేకపోతే మా నాన్నగారినో చూసి నాకు ఓట్లు వేయడం కాదు, వీడేదో ఒకటి చేస్తాడు అనే ఉద్దేశంతో పాటు నాకు కూడా దాని మీద అవగాహన ఉండాలి. రాజకీయాల మీద, ఆ నియోజకవర్గం మీద, లేకపోతే ఇంక దేని మీద అయినా సరే పూర్తి పట్టు వస్తే ఖచ్చితంగా వస్తాను. దానికి కొంచెం సమయం పడుతుంది అన్న విధంగా ఇంతకుముందు మాట్లాడాడు. ఇప్పుడేమొచ్చేసి వస్తాను అంటున్నాడు. తప్పేం లేదు రాజకీయాల్లోకి రావడము. కాకపోతే రామ్మూర్తి నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు అన్యాయం చేశారని కూడా కొంతమంది అంటారు. ఆయనకి సరైనటువంటి గుర్తింపు రాలేదు, ఆ తర్వాతే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా విధాలుగా జరిగిపోయాయి. రెండు కుటుంబాల మధ్య దూరం కూడా పెరిగింది. ఆయన మరణం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడులో కూడా కొంచెం మార్పు రావడం, ఇప్పుడు రెండు కుటుంబాలు ఇప్పుడు దగ్గర అయితే అయ్యాయి.